కలిసి పడుకున్నాం. రాత్రి తలుపు కొట్టే శబ్దం విని ఎవరాని వచ్చి చూస్తే నా వైఫ్ తలపై ఐరన్ రాడ్తో బలంగా ఒకడు కొట్టాడు. వాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఇప్పటికే 100 సార్లు ఈ విషయం మీతో చెప్పాను. నేను అడ్డుకుందాం అనుకున్నా, నేను ఆపాలనుకున్నాను. వాడు నా తలను గోడకేసి కొట్టాడు. నేను స్పృహ తప్పాను. స్పృహ వచ్చి నేను చూడగానే నా భార్య చనిపోయి ఉంది. ఇంట్లో దొంగతనం కూడా జరిగింది. అండ్ దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. మీ భార్య ఇంతకుముందు మీ మీద పెట్టిన డొమెస్టిక్ అబ్యూస్ కేసుని నేనే సాల్వ్ చేశాను. అది మీకోసం. మీరిప్పుడు చెప్పేవన్నీ అబద్ధాలని మీకు నాకు తెలుసు. నిరూపించగలరా? నువ్విప్పుడు నేను అన్నదానిలో తప్పుందని నిరూపించగలవా? లేదంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా ఆధారం చూపించగలవా? ఈ రెండూ నీ వల్ల కాకుంటే, ఈ విషయం గాని బయటికి తెలిస్తే నేను నీకు సుపీరియర్, నువ్వు నాకు సబార్డినేట్ అవుతావు. వీడికి ప్రూఫ్ కావాలంట. ఏమైందయ్యా? వాడే సార్, నాకు ఖచ్చితంగా తెలుసు. ఏ డాక్టర్ అయినా వాడి తలకు తగిలిన దెబ్బని చూసి వాడంతటా వాడే చేసుకున్నాడా లేక ఎవరైనా కొట్టారా నేను ఖచ్చితంగా చెప్పగలరా? లైట్ డిటెక్టర్ టెస్ట్ తప్పకుండా జరగాలి సార్. అతను బైపాస్ సర్జరీ చేయించుకుని పేస్ మేకర్ పెట్టించుకున్న హార్ట్ పేషెంట్ అయ్యా. మన లైట్ ఎడిటింగ్ అప్లికేషన్ ఇస్తే దానికి పాల్గొనడానికి ఫిజికలీ అన్ఫిట్ అని ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని కోర్టులో ఇచ్చేస్తాడు. అంతే. దానికి ఎలాంటి అవసరం ఉండదనుకుంటాను. హాయ్ శామ్, ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళలేదా? బాగా బోర్ కొడుతోంది, అందుకే ఒక పాత ఫైల్ తీసి చదివాను. ఇప్పుడే వస్తాను. టెన్షన్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందా? లేదు. ఇది పేస్ మేకరా లేక ఐసీడీయా? ఐసీడీ. కూర్చోండి సార్, కొంచెం మాట్లాడాలి. ఇది ఇంప్లాంట్ ఎక్కడ చేశారు? లిసీ హాస్పిటల్. సార్, ఇక లైట్ డిటెక్టింగ్ టెస్ట్ అవసరం లేదని నా ఉద్దేశం. ఇతను తన సొంత ఖర్చుతో ఒక లైట్ డిటెక్టర్ని తన బాడీలో ఇంప్లాంట్ చేసుకున్నాడు. దాంతో సార్ హార్ట్ బీట్ కాన్స్టెంట్గా పేస్ మేకర్లో రికార్డ్ అవుతుంది. మర్డర్ జరిగే టైంలో సార్ హార్ట్ బీట్ అన్కాన్షియస్గా ఉన్న ఆ వ్యక్తిదా లేక ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ క్రైమ్ చేస్తున్నప్పుడు స్పీడ్గా మూవ్ అయిన దాందా అనేది మనం చెక్ చేయాలి. అప్పుడు తెలిసిపోతుంది ఎస్పీ గారి స్టేట్మెంట్ నిజమా లేక అబద్ధమా అని. వాటర్ తాగండి. హలో రాజు సార్. ఓకే, నేను తప్పకుండా రేపే వస్తాను. ఓకే సార్. అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు సార్? ఎవరి దగ్గరైనా ఏఆర్ గన్ ఉందా రే? ఒకప్పుడు నీ దగ్గర కూడా ఏఆర్ గన్ ఉండేది కదరా. ఉదయాన్నే ఏంటి గన్నుల గురించి డిస్కషను? ఈ టీం పనికి మాలిందిరా శ్యామ్. అయినా ఓ మంచి టీం లేకుండా గేమ్ ఆడి ఏ లాభం రా? వీళ్ళు మళ్ళీ స్కూల్లో చేరి పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఏంటి అప్పుడే వచ్చావు? కొన్ని రోజులు పోలీస్ డ్యూటీలోనే ఉండాలి. కొత్త కేసు వచ్చింది. అన్నట్టు సేవియర్ ఎక్కడ? వాడు సురేష్ గిన్నెలు తీసుకొని వంట చేయడానికి వెళ్ళారా? ఈ ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్. చాలా టేస్టీగా ఉండే మేక గోట్ టొమాటో ఆనియన్ అన్ని మిక్స్ చేసిన వంటకం. అండ్ ఇట్స్ రియల్లీ టేస్టీ యమ్మీ. సేవ్ ఒక నిమిషం. ఇలా చూడు, ఇది నీకు కాదు, వేరే ఇస్తాను.
ఇది నాన్న చేత తినిపించి షార్ట్ తీయాలి, అర్థమైందా? సరే ఓకే కానీ నాన్న. సేవియర్ రే కాస్త ఆగరా, నీకు ఇస్తాను. విషయం అది కాదు, దాన్ని వాడికి ఇచ్చేసిరా, కొంచెం మాట్లాడాలి. ఇదిగో పట్టుకో, అది కూడా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టు. నేను పీజీ ఫినిష్ చేసి మెడికల్ లైన్లో కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాను కదా, నాకు ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్లో పోస్టింగ్ దొరికిందిరా. ఇక్కడే మనూర్లోనే. సూపర్ రా. టీం లీడ్ చేస్తోంది ఎవరో తెలుసా? ఎవరు? రితికా సేవియర్ ఐపీఎస్. థ్యాంక్ యూ టీచర్. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా? ప్రైమరీ అన్ని తీసుకున్నాను మేడం. లెట్స్ సీ. ఆ కార్లో వచ్చింది శామ్యుల్ గారే కదా, మెడికల్ లీగల్ అడ్వైజర్? కమిషనర్ రికమెండేషన్. ఓ విల్ సీ. నేను ఫారెన్సిక్ నుంచి ఇంకొకరు కూడా కావాలని రిక్వెస్ట్ చేశాను. చూద్దాం. Samuel, 2 things. ఒకటి, ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను, అండ్ యూఆర్ మై మెడికో లీగల్ అడ్వైజర్. దట్స్ యువర్ రోల్. అంతకు మించి ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. అండ్ 2, ఒక మీటింగ్ సెట్ చేస్తే యు గోన్ బి ఆన్ టైమ్. ఓకే? ఓకే. గో. దివ్య కనిపించకుండా పోయిన రోజు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ కార్ల సంఖ్య దాదాపు 30 పైనే ఉండొచ్చు. ఈ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్లే ఆ రోడ్ మాత్రమేగా ఉంది? అవును. గేట్ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో ఇండియన్ బ్యాంక్ వాళ్ళ ఏటీఎం ఉందిగా? ఎస్ మేడం. ఆ ఫుటేజ్ అడుగుతాం. దానికి ఎలాంటి అవసరం లేదు మేడం. దివ్యని కిడ్నాప్ చేసింది కారులో కాదు. అటాప్సీ తర్వాత పోస్ట్ ఎగ్జామినేషన్లో దివ్య క్రాస్ నుంచి 3 ఫారిన్ శాంపిల్స్ దొరికాయి. అంటే ఈ నీళ్లున్న ప్లేస్లో ఉంటుంది కదా, పాచి, నాచు లాంటిది. ఇంకా వైట్ ఆస్పిటేషన్ పౌడర్, అలాగే ఇక్కడ ఎక్కడో ఉన్న సీవేజ్ వాటర్ డ్రాప్స్. అంతేకాకుండా ఈ సైడ్లో చుడిదార్లో ఒక క్రాస్ షేడ్ మార్క్ ఉంది. అంటే డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ దారి గుండా వెళ్ళేటప్పుడు ఈ ఫెన్స్ తగిలి పడి ఉంటుంది ఆ రైట్ సైడ్లో కనిపిస్తున్న క్రాస్ షేడ్ మార్క్. ఇక్కడ లాక్ అయింది కాబట్టి వేరే దారి లేక ఈ సందు గుండా ఇటుగా వెళ్ళుంటుంది దివ్య.
చూసారా, ఈ చెట్టు తగిలి రాపిడి కలగడం వల్ల జారిన పౌడరే దివ్య డ్రెస్ లో మనకు దొరికిన వైట్ ఆస్ప్రిసెస్ పౌడర్. నీళ్లలో ఉండేటటువంటి నాచు లాంటి స్వాబ్ దొరికిందని చెప్పాను కదా, అది ఇక్కడే అంటుకుని ఉండాలి. దివ్య డ్రెస్లో మాకు దొరికిన సీవేజ్ వాటర్ డ్రాప్స్, దాని కారణం ఈ ప్లేస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఈ నేరో ప్యాసేజ్లోనే దివ్య కిడ్నాపర్తో వెళ్ళుండాలి. ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు? నేను 10-20 సార్లు ట్రై చేశాను. నాకా? హలో హలో శామ్, వేర్ ద హెల్ వర్ యు? మ్యామ్, నేను ల్యాబ్లో కొంచెం బిజీగా. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ సైకియాట్రిస్ట్ దగ్గర లెటర్ తీసుకో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో మెంబర్ని కూడా ఈ టీంలో యాడ్ చేశాను. అండ్ షీ విల్ బి వర్కింగ్ విత్ యూ యాజ్ ఫారెన్సిక్ అసిస్టెంట్. ఫోన్ తనకివ్వు. ఓకే మ్యామ్. హలో షికా, నోట్ డౌన్ మై నంబర్. ష్యూర్ మ్యామ్. మ్యామ్ మీరు కాస్త హోల్డ్ చేయండి, నేను నోట్ చేసుకుంటాను. చెప్పండి మ్యామ్. ఇది నా ల్యాండ్లైన్ నంబర్, నోట్ ఇట్ డౌన్. ఓకే. 0471 326 4797. నేను చెప్పిందంతా గుర్తుందిగా? డన్ మ్యామ్. ఆ మెడికో లీగల్ శామ్ మీద ఎప్పుడూ ఒక కన్నేసుంచు. నేను ఈ టీంలో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. శామ్ డైలీ యాక్టివిటీస్ అన్ని నాకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. అంతేకాదు, ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి. మ్యామ్, ఫోన్ స్పీకర్ లోనే ఉంది. వాట్ ఆర్ యు సీ? కట్ ద కాల్ యు ఇడియట్. స్పైవా నువ్వు? సీరియస్లీ? డిపార్ట్మెంట్ వెహికల్ కాదా ఇది? సీట్ బెల్ట్ వేసుకోవట్లేదా? నాకు అర్థం కాలా. సీట్ బెల్ట్ వేసుకోకపోతే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు. గాట్ ఇట్? అదంతా తెలుసు. నువ్వెక్కడికి? నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. మరి నువ్వెక్కడికో? ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ అల్ఫాన్స్ కురియన్ రూమ్ ఎక్కడ? బి బ్లాక్. బి బ్లాక్. థ్యాంక్ యూ. ఓకే. వెయిట్. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చారా? యా. కూర్చోండి. యా. రితిక కాల్ చేశారు. టెల్ మీ. కీర్తి రిపోర్ట్ మాకు దొరికింది, కానీ మీ లెటర్ కూడా కావాలి. ఈ కేసుకి అదే సాల్వ్డ్ విట్నెస్ కదా. అమ్మాయి మైనర్ కాబట్టి మేమే డైరెక్ట్గా రావాల్సి వచ్చింది. చూడండి, రితిక క్వశ్చనింగ్ తర్వాత నేను కీర్తితో 2 hours సెషన్లో కూర్చున్నాను. చెల్లెలు కనిపించలేదన్న ట్రామా తప్పితే మెంటల్ కండిషన్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, అయితే కీర్తి వాంగ్మూలాన్ని నమ్మొచ్చని మీరు ఒక లెటర్ ఇస్తే. షూర్. నాకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పంపండి. ఓకే సార్. అది నేను ఇప్పిస్తాను సార్. హలో. దివ్య కేస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేశాను. వాట్సాప్ అక్కర్లేదు, మీరు చెప్తే చాలు, నేను నోట్ చేసుకుంటాను. ఓకే, 1 second. అదొద్దు, మీరు చెప్పండి. 0. ఓకే.
వాటర్లో ఉన్నది ఆల్కలిన్, కాఫీలో ఉన్నది యాసిడ్. యాసిడ్తో తుడిస్తే ఆల్కలిన్ని బ్రేక్ చేయొచ్చు. చాలా సింపుల్, అంతే అంతే కదమ్మా. తీసుకోండి. థ్యాంక్ యూ. బై ద వే, మీ పేరేంటన్నారు? నా పేరు శామ్యూల్ జాన్సన్ సార్. శామ్యూల్ జాన్సన్ అంటే ఇబ్రహీం సార్ యొక్క వారి మనవన్నే నేను. తను సేవియర్ జోన్ నా అన్నయ్య సార్. నేను తనకు బాబాయ్ అవుతాను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.